2025 నుంచి మార్చి 31 వరకు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నిటిని మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఈ వీడియో యొక్క సోర్స్ ఏంటంటే, ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేయడానికి నేను యూజ్ చేసుకున్న సోర్స్ వచ్చి ది హిందూ న్యూస్ పేపర్, అక్కడక్కడ ఈనాడు రెఫరెన్స్ మరియు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోని కొంచెం డేటా తీసుకొని ఈ వీడియోని అయితే మీకు రెడీ చేసిస్తున్నాను. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచ సముద్ర గడ్డి దినోత్సవాన్ని మార్చి 1వ తేదీన జరుపుకున్నారు. దీనికి యునైటెడ్ నేషన్స్ యొక్క జనరల్ అసెంబ్లీలో 2022 మే 22వ తేదీన శ్రీలంక అయితే ప్రతిపాదించింది. శ్రీలంక యొక్క ప్రతిపాదన మేరకు ప్రతి సంవత్సరం మార్చి 1వ తేదీని ప్రపంచ సముద్ర గడ్డి దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచ సముద్ర గడ్డి దినోత్సవాన్ని 2025 నుంచే జరుపుకున్నారు కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. చెస్ గ్రాండ్ మాస్టర్ బోరిస్ సాస్కీ ఇటీవల మరణించారు. ఈయన రష్యా దేశానికి సంబంధించిన వ్యక్తి. నోబెల్ పీస్ ప్రైజ్ గ్రహీత కైలాస్ సత్యార్థి యొక్క ఆత్మకథ పేరేం పేరంటే దియాస్లై. కైలాస్ సత్యార్థి అనే వ్యక్తి 2014లో నోబెల్ పీస్ ప్రైజ్ ని సంయుక్తంగా మలాలా యూసఫ్ జాయ్ తో కలిపి పొందుతారనమాట. మలాలా యూసఫ్ జాయ్ అనే ఉమెన్ నోబెల్ పీస్ ప్రైజ్ కి ఎన్నికైనప్పుడు ఆవిడ వయసు 17 సంవత్సరాలు. నోబెల్ ప్రైజ్ పొందిన అతి పిన్న వయస్కురాలుగా ఇప్పటికి కూడాను ఆమె ఉన్నారనమాట. మలాలా యూసఫ్ జాయ్ నోబెల్ ప్రైజ్ పొందిన అతి పిన్న వయస్కురాలు మలాలా యూసఫ్ జాయ్. మలాలా యూసఫ్ జాయ్ మరియు కైలాస్ సత్యార్థి కలిపి 2014లో సంయుక్తంగా నోబెల్ పీస్ ప్రైజ్ పొందారు. నోబెల్ శాంతి బహుమతి అయితే పొందారు. అలా నోబెల్ పీస్ ప్రైజ్ పొందిన కైలాస్ సత్యార్థి భారతీయ వ్యక్తి తన ఆత్మకథలో దియాస్లై అనే పేరుతో రాసుకున్నారు. ఓకే, కైలాస్ సత్యార్థి గ్లోబల్ మార్చ్ అగైనెస్ట్ చైల్డ్ లేబర్ వంటి అంతర్జాతీయ ఉద్యమానికి కూడా నాయకత్వం వహించారనమాట. ఓకే, ఫోర్త్ క్వశ్చన్. విశ్వం యొక్క అత్యంత వివరణాత్మక మరియు రంగుల కాస్మిక్ మ్యాప్ ను ఇప్పటి వరకు కాస్మిక్ మ్యాప్ ని 2Dలోనే ఇచ్చిందనమాట. ఇది 3D మ్యాప్ మరియు రంగుల కాస్మిక్ మ్యాప్ ని పెంపొందించే లక్ష్యంతో టెలిస్కోప్ ను, ఏ టెలిస్కోప్ పేరు కూడా ఇంపార్టెంట్ అవుతుంది, స్పియరెక్స్ టెలిస్కోప్ ను ఏ సంస్థ ప్రారంభించనుందంటే నాసా ప్రారంభించనుంది. ఓకే, 10,000వ రైతు ఉత్పత్తిదారుల సంస్థ FPO ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ని 2020వ సంవత్సరం ఫిబ్రవరి 2020 అనేది లీప్ ఇయర్. ఫిబ్రవరికి లాస్ట్ డేట్ ఎప్పుడు వస్తుంది? 29th ఫిబ్రవరి 29న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా FPO ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అయితే స్టార్ట్ చేసింది. అలాంటి స్టార్ట్ చేసిన FPOs కి 10,000వ బ్రాంచ్ ని బీహార్లోని ఖగారియా ప్రాంతంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే ఇనాగ్రేట్ చేశాడు అనమాట మార్చ్ మంత్ లో. అది వార్తల్లో నిలిచిన అంశం. ఓకే, 6th క్వశ్చన్ చూడండి. మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్ గారు పొడవైన ముక్కు గల గరియల్ ముసళ్లను చంబల్ నదిలోకి విడుదల చేశారు. భారతదేశంలో అత్యధికంగా గరియల్స్ ఏ రాష్ట్రంలో అంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయి. మిగతా ఈ ముసలికి ముక్కులో చాలా వేరియేషన్ ఉండదన్నమాట. పొడవైన ముక్కు గల ముసళ్ళు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయి. అదేవిధంగా వాటిని ఏమని పిలుస్తారు? స్థానికంగా వాడుకలో ఉన్న భాష ఏంటిదంటే గరియల్స్. పర్యావరణము సంబంధించిన పాయింట్లు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఎన్విరాన్మెంటల్ సిలబస్ లో. తీవ్ర వివాదంగా ముగిసిన ఉక్రెయిన్ అమెరికా అధ్యక్షుల టెలివిజన్ సమావేశం ఓవెల్ కార్యాలయంలో జరిగింది. మీరు అందరు గమనించే ఉంటారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ని యునైటెడ్ స్టేట్స్ యొక్క ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు లైవ్ లోనే దుర్భాషలాడారు కదా. అది ఎక్కడ జరిగింది, ఏ కార్యాలయంలో జరిగిందంటే ఓవెల్ కార్యాలయంలో జరిగింది. ది లాన్సెట్ రీజనల్ సౌత్ ఈస్ట్ ఏషియా జర్నల్స్ ప్రకారం ప్రపంచ క్యాన్సర్ కేసులో మొదటి స్థానంలో గల దేశం ఏంటంటే చైనా, 2వ స్థానంలో అమెరికా, 3వ స్థానంలో భారత్ ఉంది. అదేవిధంగా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఫిబ్రవరి 4న అయితే జరుపుకుంటారు. శ్రీశైలం ఎడంగట్టు కాలువలో చిక్కుకున్న కార్మికులను రక్షించుటకు చేపట్టిన ఆపరేషన్ పేరు ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచిన ఆపరేషన్స్ అన్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఆపరేషన్ మార్కోస్. ఓకే, క్రింది వాటిని పరిశీలించండి. ఒక దేశం ఒక పోర్ట్ కార్యక్రమాన్ని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరు? సర్బానంద సోనోవాల్ దీన్ని ప్రతిపాదించారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే 2024 నాటికి ఆత్మ నిర్భర్ భారత్ మరియు అభివృద్ధి చెందిన దేశంగా డెవలప్డ్ ఇండియాగా భారత్ ను ప్రపంచ సముద్ర కేంద్రంగా మార్చడం దీని లక్ష్యం. రెండు కరెక్టే. మొదటి దానికి రెండో దానికి సరైన వివరణ కూడా అవుతుంది అనమాట. ఓకే, 11th క్వశ్చన్ అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాగా ఎవరు నియమితులయ్యారు? సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా.
ఇటీవల బిజినెస్ కంటిన్యూటీ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేట్ ISO 22301/2019 ను ఈ బ్యాంక్ పొందిందంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇప్పుడు నోటిఫికేషన్స్ ఉన్నాయి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఉంది, తొందరలో IBPS నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉన్నాయి. SBI క్లర్క్ నోటిఫికేషన్ దాదాపు 14,000 వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ చేసింది కదా. అలాంటి క్వశ్చన్స్ లో బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. ఇలాంటి ISOని పొందిన ఈ ఒకే ఒక బ్యాంక్ ఉంది ఇండియా మొత్తం మీద, అది బ్యాంక్ ఆఫ్ బరోడా అనమాట. ఓకే, 14th ఎడిషన్ ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డ్స్ ఫిలా 2025 ప్రతిష్టాత్మక ఐకన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డుని ఎవరికి ఇచ్చిందంటే ICC చైర్మన్ జైషా గారికి ఇచ్చింది. ఇటీవల కాలంలో ICC చైర్మన్ గా జైషా గారు అయితే నియమితులయ్యారు. అతను భారతీయ వ్యక్తి. అదేవిధంగా గతంలో అతను BCCI చైర్మన్ గా వ్యవహరించారు. ICC చైర్మన్షిప్ అందరిలో యంగెస్ట్ పర్సన్, అతి పిన్న వయస్కులుగా కూడా ఇతను ఇంకొక బిట్ అయితే మనకి ఇచ్చారనమాట. ICC యంగెస్ట్ చైర్మన్ ఎవరు? జైషా గారు. అదేవిధంగా BCCI చైర్మన్ ప్రస్తుతానికి చైర్మన్ ఎవరున్నారంటే రోజర్ బిర్నీ ఉన్నారు. ఇది 300వ క్రికెట్ మ్యాచ్లు ఆడిన 7వ భారతీయ క్రికెటర్ గా ఎవరున్నారంటే విరాట్ కోహ్లీ గారు ఉన్నారు. గతంలో అజారుద్దీన్, సచిన్, మహేంద్ర సింగ్ ధోని, రాహుల్ ద్రావిడ్, యువరాజ్ సింగ్, గంగూలీ గారు అయితే 300 పైగా మ్యాచ్లు ఆడారు. వాళ్ళ తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ గారు 7వ భారతీయ క్రికెటర్ గా 300 పైగా వన్డేలు ఆడిన బ్యాట్స్మెన్ గా ఉన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని మార్చి 3వ తేదీన జరుపుకుంటారు. 1973 నుంచి అయితే ఈ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2025లో ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే వన్యప్రాణుల పరిరక్షణ మరియు ఆర్థిక ప్రయోజనాలు అనమాట. 16th క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. భారతదేశంలో ఇప్పటి వరకు 25 నవరత్న కంపెనీస్ అయితే ఉన్నాయి. 26వ నవరత్నగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం మరియు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అయితే ఎంపిక చేసింది. నవరత్న స్టేటస్ అయితే దానికి అందించడం జరిగింది అనమాట. తద్వారా ప్రస్తుతానికి మార్చి 5వ తేదీకి భారతదేశంలో ఎన్ని నవరత్న హోదా కలిగిన సంస్థలు ఉన్నాయంటే 26 సంస్థలు ఉన్నాయి. 17th క్వశ్చన్, భారతదేశంలో జైన మతానికి సంబంధించిన హర్యానాలోని గురుగ్రామ్లో భారతదేశంలోని తొలిసారిగా ప్రపంచ శాంతి కేంద్రాన్ని అయితే ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారంటే హర్యానాలోని గురుగ్రామ్లో అయితే ప్రారంభించారనమాట. ఓకే, ఉరుగ్వే యొక్క అధ్యక్షునిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఉరుగ్వే యొక్క అధ్యక్షునిగా యమండు ఓర్చి ప్రమాణ స్వీకారం చేశారు. హర్యానాలో గురుగ్రామ్లో ప్రారంభించిన దీనికి గల పేరు ఏం పేరు పెట్టారంటే అహింసా విశ్వభారతి. క్వశ్చన్ ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. అహింసా విశ్వభారతి అనే ఆర్గనైజేషన్ ఇటీవల కాలంలో హర్యానాలోని గురుగ్రామ్లో అయితే స్టార్ట్ చేశారు. ఇది ఏ మతానికి సంబంధించింది అని కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది అనమాట. ఇది రీజనల్ కరెంట్ అఫైర్, రిలీజియస్ కరెంట్ అఫైర్. ఓకే, 19th వన్, ప్రఖ్యాత బ్రాండ్ లెవిస్ ఇంటర్నేషనల్ బ్రాండ్, అది క్లాతింగ్ బ్రాండ్. దానికి భారతీయ వ్యక్తి దిల్జిత్ దోసాంజ్ గారు అయితే బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ అయ్యారు. ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ జనరల్, భారతదేశంలో డిఫెన్స్ సంబంధించిన త్రివిధ దళాలకి ఉమ్మడిగా డిఫెన్స్ అకౌంట్ జనరల్ అయితే ఉంటారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ మూడింటికి సంబంధించి వాటికి డాక్టర్ మయాంక్ శర్మ గారిని అయితే అపాయింట్ చేశారు. ఎందుకు అపాయింట్ చేశారంటే ఇటీవల కాలంలో ఏ బడ్జెట్ చూసుకున్నా 2014 నుంచి ఇప్పటి వరకు అత్యధిక కేటాయింపులు అయితే డిఫెన్స్ సెక్టార్కే ఉన్నాయి. వాటిని చాకచక్యంగా పర్ఫెక్ట్ యూటిలైజేషన్ కి ఉండాలని చెప్పేసి డాక్టర్ మయాంక్ శర్మ గారిని అయితే అపాయింట్మెంట్స్ కమిటీ అయితే అపాయింట్ చేసింది అనమాట. ఇతను డైరెక్ట్ గా రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అయితే ఉంటారనమాట. ఇంకెవరికి ఇతను రెస్పాన్సిబుల్ కారు. ఓకే, 2024-25 రంజీ ట్రోఫీ విన్నర్ ఎవరు? విదర్భ. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 సీజన్ జమ్మూ అండ్ కాశ్మీర్లోని గుల్బర్గాలో జరుగుతాయి. జాతీయ రక్షణ దినోత్సవం మార్చి 3వ తేదీన జరుపుకుంటారు. క్రింది వాటిని పరిశీలించండి, ఇది కొంచెం ఇంపార్టెంట్ అవుద్ది. 2025 మార్చి మంత్ లో ఆల్మోస్ట్ అన్ని ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం బోర్గా ఉన్న క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అవుతాయి. మన విద్యార్థులు మనమైతే ఎక్కడైతే బోర్డమ్ ఫీల్ అవుతామో అదే ఏరియాలో ఎగ్జామినర్ అయితే ఫోకస్ చేస్తారనమాట, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మనల్ని ఇబ్బంది పెట్టడానికి.
భారతదేశంలో సమగ్ర నది డాల్ఫిన్ సర్వే 2021-23 జరిగింది. దానికి సంబంధించిన రిపోర్ట్స్ అయితే ఇటీవల కాలంలో రిలీజ్ అయ్యాయి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఉంది, PIBలో ఉంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు మరింత కావాలంటే దాన్ని రిఫర్ చేసుకోవచ్చు. దాని ప్రకారం ఆ రిపోర్ట్ ప్రకారం 6,327 నదీ డాల్ఫిన్లు అయితే నమోదయ్యాయి. వాటిలో దాదాపుగా 6,324 నదీ డాల్ఫిన్లు, అత్యధిక నదీ డాల్ఫిన్లు ఏ నదిలో ఉన్నాయి అంటే గంగా నదిలో ఉన్నాయి. 3 డాల్ఫిన్లు సింధు నదిలో ఉన్నాయి. ఓకే, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర అటవీ విభాగాలు మరియు పరిరక్షణ సంస్థలతో కలిసి నిర్వహించిన ఈ సర్వే గంగా బ్రహ్మపుత్ర బేసిన్లో 8,406 కిలోమీటర్లు గాను మరియు బియాస్ నదిలో 101 కిలోమీటర్లు గాను విస్తరించింది. అదేవిధంగా గిర్ నేషనల్ పార్క్ లో జరిగిన 7వ జాతీయ వన్యప్రాణి బోర్డు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ఫలితాలు ప్రకటించారు. ఈ అధ్యయనం వల్ల ఉపయోగం ఏంటంటే నదీ డాల్ఫిన్ల యొక్క సంరక్షణను పెంచడానికి మరియు వాటి ఆవాసాలను రక్షించడానికి 2025లో ప్రారంభించబడింది. ఏ ప్రాజెక్టు? ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనేది ఎప్పుడు ప్రారంభించబడింది? 2020లో ప్రారంభించబడింది. ఆ రిపోర్టు ప్రకారం భారతదేశంలో 2021-23లో 6,327 డాల్ఫిన్స్ ఉన్నాయి. అత్యధికంగా 6,324 గంగానది డాల్ఫిన్స్ ఉంటే 3 సింధు నది డాల్ఫిన్స్ ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రాల వారీగా మనం గమనించినట్లయితే రివర్ డాల్ఫిన్స్, సీ డాల్ఫిన్స్ కాదు, ఇవన్నీ సముద్రపు డాల్ఫిన్లు కాదు, నదీ ఆధారిత డాల్ఫిన్లు భారతదేశంలో అత్యధిక పాపులేషన్ ఉత్తరప్రదేశ్లో కలిగి ఉన్నాయి, 2,397. అదేవిధంగా బీహార్లో 2,220 ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో 815, అస్సాంలో 630, జార్ఖండ్లో 162, రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్లో ఉమ్మడిగా 95 ఉన్నాయి, పంజాబ్లో 3 ఉన్నాయి అన్నమాట. అదేవిధంగా గమనించినట్లయితే ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డాల్ఫిన్ వాజ్ రికార్డెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ ఇంపార్టెంట్ అవుతాయి. ఈ స్టాటిస్టిక్స్ కొంచెం ఇంపార్టెంట్ అవుతాయి. స్క్రీన్ షాట్ తీసుకునేప్పుడైతే తీసుకోండి. ప్రపంచ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియన్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ అయితే ICC ఛాంపియన్షిప్ ట్రోఫీలో భారతదేశంతో ఓడిపోయిన తర్వాత స్టీవ్ స్మిత్ గారు అయితే రిటైర్మెంట్ అయితే ప్రకటించారు. గతంలో ఇతను బాల్ ట్యాంపరింగ్ అలిగేషన్స్ కూడా ఎదుర్కొన్నారు. క్రింది వాటిని పరిశీలించండి. భారతదేశ మొట్టమొదటి అంకితమైన సౌర అబ్జర్వేటరీ పేరేం పేరంటే ఆదిత్య L1 మిషన్ ఇటీవల కాలంలో ఫోటోస్పియర్, క్రోమోస్పియర్లలో సౌరజ్వాల కెర్నల్ యొక్క మొదటి చిత్రాన్ని అయితే రిలీజ్ చేసింది. ఇదైతే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసిన మొట్టమొదటి సౌర అబ్జర్వేటరీ అనమాట. సూర్యుని యొక్క ఫోటోస్పియర్, సూర్యుని యొక్క భాగాలలో ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ ఉంటాయి కదా, వాటిల్లో ఇక కెర్నల్ నుంచి మొదటి చిత్రాన్ని సంగ్రహించింది అనమాట. ఓకే, 27th క్వశ్చన్ చూడండి. ప్రైవేట్ చంద్ర మిషన్ సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. ప్రైవేట్ చంద్ర మిషన్ పేరేం పేరంటే బ్లూ గోస్ట్. దీన్ని రిలీజ్ చేస్తే నాసా. ఇప్పుడు మార్చి 3, 2025న ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ యొక్క బ్లూ గోస్ట్ చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్ అయింది. ఇది నాసా యొక్క CLPS యొక్క కార్యక్రమం. ఓకే, వేవ్స్ ఇండియా అనే ప్రోగ్రామ్ ని ఇటీవల రన్ చేశారు. ఇది కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఉంది. దీనిని వేవ్స్ ఇండియా దాని యొక్క థీమ్ ఏంటంటే ఏ బర్డ్స్ ఐ వ్యూ ఛాలెంజ్ అనేది ఒక ఇనిషియేటివ్ ఏ శాఖలకు సంబంధించిందంటే చూడండి, బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ మరియు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సహకారంతో వేవ్స్ ఇండియా అనే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే డ్రోన్ టెక్నాలజీ ద్వారా, వైమానిక టెక్నాలజీ ద్వారా, సినిమాటోగ్రఫీని చిత్రీకరించి భారతదేశం యొక్క అందాన్ని లేదా బ్యూటీని, డైవర్సిటీని, వైవిధ్యాన్ని సంగ్రహించి ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశమే వేవ్స్ ఇండియా యొక్క ఉద్దేశం. వేవ్స్ ఇండియా అనే ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. దీన్ని స్టార్ట్ చేసింది ఏంటిది? బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ మరియు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఫర్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 30 PIBలో ఉందండి, కొంచెం చూసుకోవాలా. కేంద్ర ప్రభుత్వం పర్వతమాల పరియోజన కింద గోవింద్ ఘాట్ నుంచి ఉత్తరాఖండ్లోని హేమకుండ్ సాహిబ్ వరకు 12.4 కిలోమీటర్ రోప్వేను ఆమోదించింది మరియు సోన్ ప్రయాగ్ మరియు కేదార్నాథ్ వరకు 12.9 కిలోమీటర్ రోప్వేను అయితే ఆమోదించింది. కేంద్ర కేబినెట్ యొక్క డిసిషన్స్ అనమాట. ఏ కార్యక్రమం మీద? పర్వతమాల పరియోజన అనే ప్రోగ్రామ్ మీద.
ఓకే, పర్వతమాల ప్రయోజన దాన్ని ఏమంటారంటే నేషనల్ రోప్వే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని కూడా అంటారు. నేషనల్ రోప్వే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో, లేదా పర్వతమాల పరియోజన అని కూడా అంటారు. ఓకే, దీని యొక్క ఉద్దేశం ఏంటంటే టు ఇంప్రూవ్ కనెక్టివిటీ ఇన్ హిల్ ఏరియాస్. 31st క్వశ్చన్ చూడండి. వివిధ అమృత్ మహోత్సవాన్ని ఇటీవల రాష్ట్రపతి అయితే ప్రారంభించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ఫేజ్ 2 ఇది. ఫేజ్ 1 వచ్చేసి నార్థరన్ స్టేట్స్ కి అయితే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది అని చెప్పి అలిగేషన్స్ ఎదుర్కోవడం వల్ల ఫేజ్ 2ని ఎక్స్క్లూజివ్ గా కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్ మరియు పుదుచ్చేరి గమనించినట్లు ఇవన్నీ కూడా సదరన్ స్టేట్స్ కి. కాబట్టి వివిధ అమృత్ మహోత్సవాన్ని సదరన్ కా అమృత్ మహోత్సవ్ అనే పేరుతో కూడా పిలుస్తున్నారు అనమాట. ఇది ఎన్నో ఎడిషను. వివిధ అమృత్ మహోత్సవ్ అనేది 2వ ఎడిషను. ఈ 2వ ఎడిషన్ గల ఇంకొక పేరు ఏంటంటే సదరన్ లేదా దక్షిణ భారతదేశపు అమృత్ కా మహోత్సవ్ అని కూడా అంటున్నారు. దీని 2వ ఎడిషన్ ఎవరు ప్రారంభించారు? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించారు. 32nd క్వశ్చన్. MWC మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2020 ఎక్కడ జరిగింది? స్పెయిన్ లోని బార్సిలోనాలో జరిగింది. భారతదేశం నుంచి కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు. 33rd క్వశ్చన్. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇన్ హాస్పిటాలిటీ అండ్ ఎడ్యుకేషన్ త్రూ టెక్నాలజీ అవార్డుని ఎవరికి ఇచ్చారంటే IIHM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ చైర్మన్ డాక్టర్ సుబోర్నో బోస్ గారు అయితే అందుకున్నారు. ఇండియా AA మిషన్, ఇది కూడా PIBలో ఉంది. ఒక్కసారి చూడండి. ఇండియా AA మిషన్ అయితే ఇటీవల స్టార్ట్ చేసింది. AI దాని యొక్క ఉద్దేశం లేదా ఉపయోగం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పరిశోధన, ఆవిష్కరణ, నైపుణ్య అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ పెంచడానికి ఇండియా AI మిషన్ ని కింద కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక కార్యక్రమాలు అయితే ప్రారంభించారు. వాటిలో ఒకటి AI కోశ, ఇండియా AI డేటా సైట్స్ ప్లాట్ఫామ్, డేటా సెట్లు, మోడళ్లు మరియు శాండ్ బ్యాగ్ సామర్థ్యాలను ఎన్క్రిప్షన్స్ మరియు సురక్షిత APIలతో AI యొక్క వినియోగాన్ని పెంపొందించడం మరియు AI డేటాని సురక్షితమైన కేంద్రంలో భద్రపరచడం. దానికి ఉపయోగించే టెక్నాలజీ AI కోశ. ఓకే, చూడండి. AI కోశ అనేది ఇంకొంచెం ఇంపార్టెంట్ అవుద్ది లాస్ట్. ఇప్పుడు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ లో అడుగుతారు అనమాట ఇలాంటివి. జన్ ఔషధి దినోత్సవాన్ని ఎప్పుడు ప్రారంభించుకుంటారు? మార్చి 7వ తేదీన అయితే జరుపుకుంటారు. పర్యావరణ సుస్థిరతపై అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయుటకు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఎక్కడ ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సును ప్రారంభించారు? ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సును 2025 న్యూఢిల్లీలో ప్రారంభించారు. దీనికి గయానా ప్రధాని బ్రిగేడియర్ మార్క్ ఫిలిప్ గారు మరియు బ్రెజిల్ మంత్రి మెరీనా సిల్వా వంటి ప్రపంచ ప్రముఖ నాయకులు పాల్గొని పర్యావరణ సుస్థిరతపై అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంపై ప్రసంగించారు. నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2025 ప్రకారం గ్లోబల్ వెల్త్ ర్యాంకింగ్స్ లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 4వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఉంది, 2వ స్థానంలో చైనా ఉంది, 3వ స్థానంలో జపాన్ ఉంది, 4వ స్థానంలో ఇండియా ఉంది, 4th ప్లేస్ లో జర్మనీ ఉంది. ఓకే, 38th క్వశ్చన్ చూడండి. COVID-19 మహమ్మారి సమయంలో తన వ్యూహాత్మక నాయకత్వం మరియు మద్దతు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకమైన గౌరవ ఆర్డర్ ఆఫ్ పీస్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అయితే అందుకున్నారు. భారతదేశపు, ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇది భారతదేశపు తొలి మహిళా లా సెక్రటరీగా, ఫస్ట్ ఉమెన్ లా సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? అంజురతి రాణా. జాతీయ దంత వైద్యుల దినోత్సవాన్ని మార్చి 6వ తేదీన జరుపుకుంటారు. జాతీయ దంత వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మొబైల్ డెంటల్ క్లినిక్స్ అయితే న్యూఢిల్లీ గవర్నమెంట్ అయితే స్టార్ట్ చేసింది. ఇది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో మొబైల్ డెంటల్ క్లినిక్స్ అయితే ప్రారంభించారు? న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఓకే, దంత వైద్యుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 6వ తేదీన జరుపుకుంటారు. 41st క్వశ్చన్. మన్మోహన్ సింగ్ గారు ఇటీవల మరణించారు. వారి స్మారకంగా బెంగళూరులోని నగర యూనివర్సిటీకి, బెంగళూరు సిటీ యూనివర్సిటీకి ఆయన పేరైతే పెట్టారు అనమాట. 2004 నుంచి 2014 కాలంలో
2014 కాలంలో మన్మోహన్ సింగ్ గారు అయితే భారతదేశం ప్రధానమంత్రిగా తన సేవలను అందించారు. 42nd క్వశ్చన్, బ్రాడ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 2025 రిపోర్ట్స్ ప్రకారం బ్రాడ్ స్ట్రెంత్ ఇండెక్స్ లో 88/100 స్కోరుతో ఏ భారతీయ బీమా సంస్థ అయితే ప్రపంచవ్యాప్తంగా 3వ బలమైన బీమా బ్రాండ్ గా నిలిచింది? ఇవన్నీ అడగరు. ఇటీవల కాలంలో ఒక నివేదిక ప్రకారం 3వ బలమైన బీమా బ్రాండ్ గా ఎల్ఐసి నిలిచింది. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్లేస్ లో ఏంటంటే పోలాండ్ కు చెందిన PZU అగ్రస్థానాన్ని నిలుచుకోగా, తర్వాత చైనా లైఫ్ ఇన్సూరెన్స్ 2వ స్థానంలో ఉండగా, 3వ స్థానంలో మన భారతీయ బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అయితే నిలిచిందని చెప్పి బ్రాడ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రిపోర్ట్ అయితే ప్రకటన అయితే చేసిందనమాట. ఓకే, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? షమీ సిల్వా. ICC చైర్మన్ గా జైషా గారు ఉన్నారు. BCCI చైర్మన్ గా ఎవరున్నారు? రోజర్ బిర్నీ గారు ఉన్నారు. 2025లో మార్చి నెలలో ఆస్కార్ అవార్డ్స్ అయితే ఇచ్చారనమాట. వాళ్ళకి సంబంధించి క్విక్ రివిజన్ గా చేద్దాం ఈ వీడియోలో. ఇక్కడ ఆస్కార్ విజేతల ఉత్తమ చిత్రం అనోరా. ఇదంతా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవన్నీ నేను చదివి చెప్తే ఏమవుతుందంటే కొంచెం టైం ల్యాగ్ అవుతుంది కాబట్టి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఒకసారి రివిజన్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ అవుద్ది. ఓకే, నేను స్కిప్ చేస్తున్నాను. బెస్ట్ కంట్రీస్ వర్కింగ్ ఫర్ ఉమెన్. మహిళలు ఎక్కడైతే ఏ దేశంలో అయితే మహిళలు వర్క్ చేయడానికి లేదా పని చేయడానికి సంరక్షితమైన లేదా సురక్షితమైన వాతావరణాన్ని కలిగి ఉన్నాయని చెప్పి గ్లాస్ సీలింగ్ ఇండెక్స్ అయితే ఇచ్చింది. గ్లాస్ సీలింగ్ ఇండెక్స్ ఎవరికి సంబంధించింది, దేనికి సంబంధించింది గతంలో క్వశ్చన్ అడుగున్నారు. గ్లాస్ సీలింగ్ ఇండెక్స్ అనేది ఉమెన్ వర్కింగ్ బెస్ట్ కంట్రీస్ ఫర్ వర్కింగ్ ఉమెన్ కి అయితే ఇచ్చింది. వాటిలో మొదటిగా ఏ స్థానం ఉందంటే, మొదటి టాప్ 10 లో ఫ్రాన్స్ ఉంది, సెకండ్ స్పెయిన్ ఉంది, థర్డ్ ఆస్ట్రేలియా ఉంది, ఫోర్త్ స్వీడన్, పోర్చుగల్, నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్, న్యూజిలాండ్, ఐస్లాండ్ అయితే టాప్ 10 లో ఉన్నాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఫ్రాన్స్ అయితే మొదటి స్థానంలో ఉంది, 2వ స్థానంలో స్పెయిన్ ఉంది. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న జరుపుకుంటారు కాబట్టి దానికి సంబంధించి అయితే ఇచ్చింది. దాన్ని ఇచ్చే ఆర్గనైజేషన్ ఏంటంటే ద ఎకనామిక్స్ 2020 ద ఎకనామిస్ట్ అనే ప్రముఖ వార్తాపత్రిక అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. ద ఎకనామిస్ట్. అదేవిధంగా వరస్ట్ కంట్రీస్ టాప్ 10 కంట్రీస్ చూసాం. వరస్ట్ కంట్రీస్ లోయర్ ఎండ్ ఆఫ్ ద ఇండెక్స్ జపాన్ ఉంది, తర్వాత టర్కీ ఉంది, తర్వాత సౌత్ కొరియా ఉంది, తర్వాత రిమైన్ ఛాలెంజ్డ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ద వర్క్ ప్లేసెస్. దీస్ కంట్రీ స్ట్రగుల్స్ విత్ అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు మనకి. టాప్ కంట్రీ ఫ్రాన్స్, సెకండ్ టాప్ వచ్చేసి స్పెయిన్, బాటమ్ నుంచి ఫస్ట్ లేదా వరస్ట్ కంట్రీ ఫర్ వర్కింగ్ ఉమెన్ ఇన్ గ్లాస్ సీలింగ్ ఇండెక్స్ ప్రకారం అయితే జపాన్ ఉంది, 2వ ప్లేస్ లో టర్కీ ఉంది. ఓకే, 46th క్వశ్చన్ చూడండి. భారతదేశంలో ఏ ప్రాంతంలో 55వ టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేయనున్నారంటే మాధవ్ ఉద్యానవనం మధ్యప్రదేశ్ లో ఏర్పాటు చేయనున్నారు. మధ్యప్రదేశ్ లో 9 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. వాటిలో అదేవిధంగా మధ్యప్రదేశ్ కు ఉండే పేర్లలో ఒక పేరు ఏంటంటే టైగర్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని అంటారు. టైగర్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని కూడా మధ్యప్రదేశ్ అంటారు. కెనడా నూతన ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ ఉన్నారు. కెనడా యొక్క రాజధాని వచ్చేసి ఒట్టావో. కెనడా యొక్క కరెన్సీ వచ్చి కెనడియన్ డాలర్. ఒట్టావో ఓటీటీతో స్టార్ట్ అవుతుంది. ఒట్టావో కెనడా ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ ఉన్నారు. రాజధాని ఒట్టావో. కెనడా కరెన్సీ వచ్చి కెనడియన్ డాలర్. ఓకే, HPCL నూతన CMDగా వికాస్ కౌశల్ అయితే నియమించారు. ఖాన్జార్ ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య జరుగుతుందంటే భారతదేశం మరియు కిర్గిస్తాన్ మధ్య జరుగుతుంది. భారతదేశం కిర్గిస్తాన్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఖాన్జార్ 12వ ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది? మార్చి 10 నుంచి 23 వరకు కిర్గిజిస్తాన్ లో అయితే జరుగుతుంది అనమాట. యుగోవ్ ఇండియా వాల్యూ ర్యాంకింగ్స్ 2025 ప్రకారం క్రింది వాటిని పరిశీలించండి. భారతదేశంలోని ప్రముఖ పాడి పరిశ్రమ సహకార సంస్థ అయిన అమూల్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ఆనంద్ లో ఉంది. ఆనంద్. యుగోర్న్ ఇండియన్ వాల్యూ ర్యాంకింగ్స్ 2025 ప్రకారం 3వ స్థానంలో ఉంది. FMCG బ్రాండ్ లో మొదటి స్థానంలో ఉంది. మొదటి 2 స్థానాల్లో అమెజాన్ ఉంది, 2వ స్థానంలో ఫ్లిప్కార్ట్ ఉంది. యుగోవ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క వాల్యూ ర్యాంకింగ్స్. ఆ వాల్యూ ర్యాంకింగ్స్ లో బ్రాండ్స్ లో ఫస్ట్ వన్ అమెజాన్ లో ఉంది, 2వ స్థానంలో ఫ్లిప్కార్ట్ ఉంది, 3వ స్థానంలో అమూల్ డైరీ ఫ్యాక్టరీ ఉంది. అదేవిధంగా ఓవరాల్ గా పాడి పరిశ్రమలలో చూస్తే మొదటి స్థానంలో అమూల్ ఉంది. అమూల్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అవుద్ది. 51st క్వశ్చన్. ఇటీవల ఏ రాష్ట్రం తన సొంత శాటిలైట్లు యూజ్ చేసింది? అస్సాం శాట్.
పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ సంబంధించి క్రింది వాటిని పరిశీలించారు. ఇది కూడా పిఐబిలో ఉంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రాం 2025 కొత్త గ్రాడ్యుయేట్లు మరియు యువ నిపుణులకు పరిశ్రమ అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అదేవిధంగా ఇది మొత్తం 12 నెలల అప్రెంటిస్షిప్ ప్రోగ్రాం. వివిధ రంగాల్లో 125,000 మందిని ఈ కార్యక్రమం మీద ఎన్రోల్ చేయాలని అయితే లక్ష్యంగా పెట్టుకున్నారు. దాని ఏజ్ ఎంత? 21 నుంచి 24 సంవత్సరాల మధ్య గల అర్హత గల అభ్యర్థులు 10 కానీ 12 లేదా ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్లు అయితే ఎలిజిబిలిటీ ఉంటారు. అదేవిధంగా అక్టోబర్ 12, 2024 నుండి మార్చి 12, 2025 వరకు దీనికి సంబంధించి అయితే ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు స్టైఫండ్ 5,000 ఇస్తారు మరియు 6,000 ఒక్కసారిగా డీబీటీ అయితే అందజేస్తారన్నమాట. పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ సంబంధించి క్లుప్తంగా ఇది ఇన్ఫర్మేషన్. ఇది కూడా పిఐబిలో ఉంది. ఓకే, కామన్వెల్త్ డేగా మార్చి 10 అయితే జరుపుకుంటారు. ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మాజీ ఆస్థాన విద్వాంసుడి పేరు గరిమెర్ల బాలకృష్ణ ప్రసాద్. 76 సంవత్సరాల వయసులో తిరుపతిలోని తన సొంత నివాసంలో మరణించాడు. ఇతను అన్నమాచార్యుల రచనలను ప్రాచుర్యం పొందడంలో కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా భారతీయ శాస్త్రీయ మరియు భక్తి సంగీతంపై ఉన్న శాశ్వత ప్రభావాన్ని చూపారు. ఏపీఎస్సి సంబంధించి, టీఎస్పీఎస్సి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ టీటీడీ ఆస్థాన విద్వాంసుడు. అన్నమాచార్య రచనలో ప్రాముఖ్యంలో తీసుకొచ్చాడు ఇతను ఈసారి. 55th క్వశ్చన్ చూడండి. ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితే మారిషస్ విజిట్కి వెళ్ళారు. అక్కడ మారిషస్ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ మరియు కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ బిరుదులను అయితే స్వీకరించడం జరిగింది అనమాట. ఓకే, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా అతుల్ కుమార్ గోయల్ అయితే అపాయింట్ అయ్యారు. 6వ కార్పాట్ యొక్క మరియు 4వ బాంగో సాగర్ విన్యాసాలను భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్యలో జరిగాయి. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెరీ ఇంపార్టెంట్ నివేదికలు ఇది. ఈ నివేదిక ప్రకారం ఉక్రెయిన్ ప్రపంచంలోనే అత్యధిక ఆయుధ దిగుమతిదారుగా మొదటి స్థానంలో ఉక్రెయిన్ ఉంది. రెండో స్థానంలో భారత్ ఉంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అవుద్ది. ఉక్రెయిన్ ఉంది. ఉక్రెయిన్ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉండడానికి కారణం ఏంటంటే రష్యాతో యుద్ధం. మరియు రెండో స్థానంలో ఎవరున్నారంటే భారతదేశం ఉంది. అదేవిధంగా ఆయుధ దిగుమతిదారుల్లో ఉక్రెయిన్ మొదటి స్థానం, భారతదేశం రెండో స్థానంలో ఉంది. ఆయుధ ఎగుమతులలో ఎక్స్పోర్ట్స్, డిఫెన్స్ సంబంధించిన ఎక్స్పోర్ట్స్ లో ఫస్ట్ ప్లేస్ లో యునైటెడ్ స్టేట్స్ ఉంది, రెండో ప్లేస్ లో ఫ్రాన్స్ ఉంది, థర్డ్ ప్లేస్ లో రష్యా, చైనా ఉన్నాయి. ఇంపోర్టింగ్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉక్రెయిన్, రెండో ప్లేస్ లో ఇండియా, థర్డ్ ప్లేస్ లో ఖతర్, సౌదీ అరేబియా వరుసగా ఉన్నాయి. ఇంపార్టెంట్ ఏదవుద్దంటే స్టాక్ హోమ్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం రెండో స్థానంలో ఉంది. దేంట్లో? ఇంపోర్ట్స్ లో, దిగుమతులలో, ఆయుధ దిగుమతులలో. 59th క్వశ్చన్. భారతదేశపు ఇంటర్నెట్ కనెక్టివిటీ గేమ్ చేంజర్ గా భావిస్తున్న స్టార్ లింక్ యొక్క ఫౌండర్ ఎవరంటే ఎలాన్ మస్క్. స్టార్ లింక్ ఫౌండర్ ఎవరు? ఎలాన్ మస్క్. 60th క్వశ్చన్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో భారత రూపాయి చిహ్నం బదులుగా తన రాష్ట్ర భాషతో కూడుకున్న చిహ్నాన్ని ప్రవేశపెట్టిందంటే తమిళనాడు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఏం చేశారంటే ఇండియన్ కరెన్సీ రూపీ బదులుగా తమిళనాడు సంబంధించిన కరెన్సీని అయితే ఓన్ కరెన్సీని అయితే వాళ్ళైతే డెవలప్ చేసుకున్నారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రూపీ సింబల్ ఉంది కదా, ఈ రూపీ సింబల్ డెవలప్ చేసిన కూడా తమిళేనే. ఓకే, ఆయన ఎప్పుడు చేసినారు? భారత రూపాయికి అధికారిక కరెన్సీ చిహ్నం రూపీని 2010లో భారత ప్రభుత్వం ద్వారా ఆమోదించబడింది. ఇది దేవనాగరి లిపి యొక్క రా మరియు లాటిన్ ఆర్ యొక్క కలయికతో రూపొందించబడింది. భారతీయ సంస్కృతి మరియు ఆర్థిక బలానికి ఒక గుర్తుగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా భారత రూపీ చిహ్నం గురించి ఇంకొన్ని వివరాలు తీసుకుంటే దీన్ని రూపొందించిన వ్యక్తి ఉదయ్ కుమార్. ఈయన కూడా తమిళనాడు సంబంధించిన వ్యక్తే. ఆమోదించిన తేదీ 2010 జూలై 15న. ఓకే, క్రింది వాటిని పరిశీలించండి. 61st క్వశ్చన్ అండి. క్రింది వాటిని పరిశీలించండి. 2024 ఏసిఎం ఏఎం ట్యూరింగ్ అవార్డును ఆండ్రూ జి బార్డో, యూనివర్సిటీ ఆఫ్ మసాచు అమెర్స్ట్ మరియు రిచర్డ్ ఎస్ సుట్టన్, యూనివర్సిటీ ఆఫ్ ఆల్బర్టా రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ వారికి ప్రదానం చేశారు. ఏసిఎం ఏఎం ట్యూరింగ్ అవార్డును ఏమంటారంటే ఇది ఇంపార్టెంట్, దీనికోసం అయితే నేను మెన్షన్ చేసిన. కంప్యూటింగ్ లో నోబుల్ గా ఏ బహుమతిని, ఏ అవార్డును పిలుస్తారు? ఏసిఎం ట్యూరింగ్.
అదేవిధంగా మ్యాథమెటిక్స్ నోబెల్గా దేని పిలుస్తారు, లేదా గణిత శాస్త్రం నోబెల్ దేనిగా పిలుస్తారు అంటే ఏబెల్ అంటారు కదా, ఏబెల్ ప్రైజ్ అంటారు. అదేవిధంగా కంప్యూటింగ్లో నోబెల్గా ఏఎం ట్యూరింగ్ అవార్డు అనేది ప్రకటిస్తారు. అది 2024 సీజన్లో వీరికి అయితే లభించింది. ఎవరు వాళ్ళు? వీళ్ళిద్దరు. ఓకే, 62nd క్వశ్చన్ చూడండి. వెట్లాండ్స్ యొక్క వైస్ యూస్ లేదా మంచి ఉత్పాదకత, గరిష్ట ఉత్పాదకత కోసం భారతదేశం తరపున మొదటి అవార్డును అందుకుని చరిత్ర సృష్టించింది ఎవరంటే చెన్నైకి సంబంధించిన కేర్ ఎర్త్ ట్రస్ట్ సహ వ్యవస్థాపకులు జయశ్రీ వెంకటేశన్ గారు. ఓకే, 63rd క్వశ్చన్. ఏ విమాన ఆశ్రయం ఆసియా పసిఫిక్ లో ఉత్తమ విమాన ఆశ్రయంగా ASQ అవార్డును గెలుచుకుందంటే ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నో మనీ టెర్రర్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఇంపార్టెంట్ అది. నో మనీ టెర్రర్, ఉగ్రవాదులకు మనీ ట్రాన్స్ఫర్ చేయకుండా ఇవ్వడం ఉద్దేశంతో నో మనీ ఫర్ టెర్రర్ కాన్ఫరెన్స్ అయితే ఎక్కడ జరిగిందంటే మ్యూనిచ్ లో జరిగింది. దీనికి భారతదేశం తరఫున భారత మాజీ RBI గవర్నర్ గారు రఘురామ్ రాజన్ గారు అయితే పాల్గొన్నారు. నో మనీ ఫర్ టెర్రర్ కాన్ఫరెన్స్ వాస్ హెల్డ్ ఇన్ మ్యూనిచ్. 65th క్వశ్చన్. నాసా యొక్క మిషన్స్ కి సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. విశ్వ చరిత్ర మరియు సౌర కార్యకలాపాలను అన్వేషించడానికి నాసా స్పియరెక్స్ మరియు పంచ్ అనే 2 సంచలనాత్మక మిషన్లను స్పియరెక్స్ రాకెట్ ద్వారా ప్రయోగించనుంది. రెండోది, స్పియరెక్స్ తొలి గెలాక్సీ నుండి కాంతిని మ్యాప్ చేయడానికి ఇన్ఫ్రారెడ్ డిటెక్టర్లను ఉపయోగిస్తుంది. బిగ్ బ్యాంగ్ మరియు గెలాక్సీల నిర్మాణంలో ఇదైతే యూజ్ అవుతుంది. అదేవిధంగా పంచ్ PUNCH పంచ్ సూర్యుని బాహ్య కరోనా మరియు సౌర గాలిని అధ్యయనం చేయడానికి పొలరిమెట్రీ ఇమేజింగ్ అయితే యూజ్ చేస్తుంది అనమాట. సౌర తుఫాన్లు మరియు అంతరిక్ష వాతావరణం అర్థం చేసుకోవడానికి ఇదైతే యూజ్ అవుతుంది. ఇది SNTలో కొంచెం ఇంపార్టెంట్ అవుతాయి ఇలాంటివన్నీ. PM యువ 3.0 పథకాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి అయితే దీన్ని ప్రారంభించారు. దీని యొక్క గరిష్ట వయసు 30 years. PM యువ 3.0. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశపు GDP వృద్ధి ఎంత ఉందని మూడీస్ ఎస్టిమేట్ చేసినట్టు 6.5%. ఆటోమోటివ్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏజెన్సీ ఆత్మ యొక్క నూతన అధ్యక్షులుగా గతంలో ఈవిడ MRF లిమిటెడ్ వైస్ చైర్మన్ గా MDగా పనిచేశారు. ఆమె పేరు ఏం పేరు అంటే అరుణ్ మేమన్ దేనికి ఇటీవల కాలం అధ్యక్షులుగా నియమించలేరు? ఆటోమోటివ్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏజెన్సీకి అయితే నూతన అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 69th క్వశ్చన్ చూడండి. టాటా కమ్యూనికేషన్స్ డైరెక్టర్ బోర్డ్ చైర్మన్ గా మార్చి 14, 2025 నుంచి ఎవరు నియమితులయ్యారు సార్ అంటే N. గణపతి సుబ్రహ్మణ్యం గారు. 70th క్వశ్చన్. న్యూఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన 12వ ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2025లో భారతదేశం 134 పథకాలు సంపాదించిన దాంట్లో 45 బంగారం, 40 రజతం మరియు 49 కాంస్య పథకాలు అయితే గెలుచుకొని అగ్రస్థానంలో భారతదేశం నిలిచింది. 2028 వరకు ప్రతి ఇయర్ జరుగుతాయి, కానీ భారతదేశం వీటిని హోస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. థర్డ్ ఆప్షన్ చూడండి. 90 పథకాల ఈవెంట్లలో 150 మంది భారతీయ పారా అథ్లెట్లు పోటీ పడుతుండగా దేశం అసాధారణ నైపుణ్యం మరియు దృఢ సంకల్పాన్ని ప్రదర్శించి మొదటి స్థానంలో నిలిచిందనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు నేను ఎలా అయితే ఆప్షన్స్ ఇచ్చానో అలాంటి ఆప్షన్సే PIBలో వరుసగా ఇచ్చారు, వరుస పాయింట్స్ ఇచ్చారు. వాటి పాయింట్స్ నేను కంప్రెస్ చేసేసి 3 పాయింట్స్గా మీకు ఇచ్చాను అనమాట. ఓకే, ఫిట్ ఇండియా కార్నివాల్ ఎక్కడ ప్రారంభించబడింది అంటే న్యూఢిల్లీలో ప్రారంభించబడింది. దాన్ని ప్రారంభించింది ఎవరంటే కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సూర్ మాండవీయ గారు ప్రారంభించారు. ఫిట్ ఇండియా కార్నివాల్ అంబాసిడర్ గా చావా మూవీ హీరో లేదా ఉరి మూవీ హీరో అయిన విక్కీ కౌశల్ గారిని అయితే ఫిట్ ఇండియా కార్నివాల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా అయితే సెలెక్ట్ చేశారు. 72nd క్వశ్చన్. భౌగోళిక రాజకీయాలు మరియు భౌగోళిక ఆర్థిక శాస్త్రంపై భారతదేశ ప్రధాన సమావేశం అయిన 10వ రసీనా డైలాగ్ 2025 మార్చి 17 నుంచి 19 వరకు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎవరు పాల్గొన్నారు సార్ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభిస్తే న్యూజిలాండ్ యొక్క ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రిస్టోఫర్ లక్సన్ గారు ఎన్నో రెసీనా డైలాగ్స్ 10th సీజనల్ రెసీనా డైలాగ్స్ అయితే న్యూఢిల్లీలో జరిగాయి. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఇది.
హాకీ ఇండియా 2024 అవార్డ్స్ని అయితే ఇచ్చారు. వాటికి సంబంధించి ఇదండి ఇక్కడ హాకీ ఇండియా 7వ వార్షిక అవార్డులు 2024లో అయితే ఇచ్చారు. వాటికి సంబంధించిన విజేతలన్నీ ఇచ్చాను. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి స్టడీ చేయండి. వరల్డ్ ఒలింపిక్స్ వింటర్ గేమ్స్ 2025 ఎక్కడ జరిగాయి అంటే టురిన్, ఇటలీలో జరిగాయి. ఇందులో భారతదేశం 33 పథకాలు గెలుచుకుంది. IML 2025 ట్రోఫీని ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ అంటారు. ఇండియా మాస్టర్స్కి మరియు వెస్టిండీస్ మాస్టర్స్కి అయితే ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇండియా మాస్టర్స్కి అయితే సచిన్ టెండూల్కర్ కెప్టెన్గా ఉన్నారు. సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో ఇండియా ఇంటర్నేషనల్ మాస్టర్ లీగ్ 2025 సీజన్ అయితే భారతదేశం గెలుచుకుంది. ఇంపార్టెంట్ అవుద్ది. 15వ హాకీ ఇండియా సీనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ 2025 విన్నర్ ఎవరు? జార్ఖండ్ టీం అయితే గెలుచుకుంది. 15th హాకీ ఇండియా సీనియర్ ఉమెన్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ వాస్ జార్ఖండ్. చంద్రయాన్ 5 మిషన్ కి కేంద్రం ఆమోదం అయితే ఇచ్చింది. వెరీ ఇంపార్టెంట్ అవుతుంది ఇది. మిషన్ చంద్రయాన్ ఫస్ట్ ని ఇప్పుడు 2008లో ప్రారంభించారు. 2008లో చంద్రయాన్ 1 వెళ్ళింది. చంద్రయాన్ 2 వచ్చి 2019లో వెళ్ళింది. మూడో చంద్రయాన్ 2023లో అయితే లాంచ్ చేశారు. అదేవిధంగా 2028లో చంద్రయాన్ 4ను చంద్రయాన్ 5ను సంయుక్తంగా జాయింట్ ప్రాజెక్ట్స్ అంటారు, సంయుక్తంగా పంపిస్తారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది చంద్రయాన్ 4 అయితే శాంపిల్ మిషన్, చంద్రయాన్ 5 అయితే కంపల్షన్. చంద్రయాన్ 4 యొక్క ఇంటెన్షన్ ఏంటంటే లునార్ శాంపిల్ రిటర్న్ మిషన్ అని కూడా అంటారు. లునార్ కాడికి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ కూడా తీసుకురావడానికి శాంపిల్ ట్రైల్ చేస్తారు చంద్రయాన్ 4లో. చంద్రయాన్ 5లో ఏం చేస్తున్నారు అనేది ఈ బిట్ అనమాట. మార్చి 16, 2025 ఇస్రో చైర్మన్ వి నారాయణ్ ప్రకటించిన భారతదేశం యొక్క చంద్రయాన్ 5 మిషన్ కు జపాన్ జాక్సా సహకారంతో చంద్రుని ఉపరితలంపై అధునాతన అధ్యయనం నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఓకే, చంద్రయాన్ 3 యొక్క 25 కిలోల రోవర్ ప్రజ్ఞాన్ మాదిరిగా కాకుండా ఈ మిషన్ 250 కిలోల రోవర్ అయితే మోహరిస్తుంది. ఖనిజ మరియు భౌగోళిక విశ్లేషణలపై దృష్టి సారించి భారతదేశం యొక్క చంద్ర అన్వేషణ సామర్థ్యం గణనీయంగా పెంచనుంది. ఇది చంద్రయాన్ 5 యొక్క ఉద్దేశం. చంద్రయాన్ 4 యొక్క ఉద్దేశం ఏంటంటే అక్కడ వరకు లూనార్ వరకు వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ రావడం. దానికి ఇంకో పేరు ఏంటంటే లూనార్ శాంపిల్ రిటర్న్ మిషన్ అని కూడా చంద్రయాన్ 4 అంటారు. చంద్రయాన్ 5 యొక్క ఉద్దేశం ఇది 250 కేజీల రోవర్ను తీసుకెళ్లడం. ఇప్పటి వరకు ప్రయోగించింది ఎన్ని? మొత్తం 3. 2008లో మొదటిది, 2019లో 2, 2023లో మూడవది. ఓకే, మహారాణా ప్రతాప్ వారసుడు అరవింద్ సింగ్ మేవార్ ఇటీవల కాలంలో మరణించారు. మహారాణా ప్రతాప్ వెరీ ఇంపార్టెంట్ హిస్టారియన్, మనం చదువుకుని ఆల్రెడీ. హల్దియా ఘాట్ యుద్ధం జరుగుద్ది. మహారాణా ప్రతాప్ కి హల్దియా ఘాట్ యుద్ధం జరగద్ది. ఓకే, అక్బర్ కి మరియు ప్రతాప్ మధ్యలో జరగద్దు అనమాట. ఇటీవల కాలంలో ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఒక క్వశ్చన్ అడిగారు. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు అనమాట. భారతదేశీయ రాజులలో లేదా రాజవంశీకులలో అతి పొడవైన రాజు ఎవరు అని అడిగారు. అతి పొడవైన రాజు కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చనే కానీ మనం అంత ఫోకస్ చేయము. అంత పొడవైన రాజుతో మనకేం పని అలా అనుకుంటాం కదా. దాదాపు 7.6 ఫీట్లతో మహారాణా ప్రతాప్ అయితే దానికి ఆన్సర్ అయ్యాడు. అతని వారసుడైన అరవింద్ సింగ్ మేవార్ గారు ఇటీవల మరణించాడు. అతను ఈయన. ఓకే, పిఎం ఇండస్ట్రీ ప్రోగ్రామ్ మొబైల్ యాప్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే లాంచ్ చేశారు. స్థానిక వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి, మూలధన మార్కెట్లను బలోపేతం చేయడానికి మరియు పసిఫిక్ ప్రాంతంలో స్థిరమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి ఏ సంస్థ ఫ్రాంటియర్ సీడ్ పసిఫిక్ కార్యక్రమాన్ని ప్రారంభించిందంటే ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అయితే ప్రారంభించిందనమాట. ట్రినిడాడ్ మరియు టొబాగో కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణం చేయనున్నారు? స్టూవర్ట్ యంగ్ గారు ప్రమాణం చేయనున్నారు. మోర్గన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం భారతదేశం ఎప్పటికీ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేస్తున్నారు 2028కి. ఇప్పుడు ప్రస్తుతం 4వ ప్లేస్లో ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇవన్నీ వరుసగా ఇచ్చేసి క్రింది వాటిని అరేంజ్ చేయండి అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు. ఏపీఎస్సి ఏఎస్ఓ స్టాటిస్టికల్ ఆఫీసర్ 2019 లేకపోతే నాకు సరిగా గుర్తులేదు. ఏఎస్ఓ ఎగ్జామ్లో అయితే ఈ క్వశ్చన్ అడిగారు అనమాట. భారతదేశం ఇటీవల కాలంలో 5వ ప్లేస్కి వెళ్ళి ఉండింది. భారతదేశం
ప్రపంచ పెద్ద ఆర్థిక వ్యవస్థలో 5వ ప్లేస్కి వెళ్ళి ఉన్నది కాబట్టి బిగ్గెస్ట్ ఎకానమీని వరుసగా అరేంజ్ చేయండి అని క్వశ్చన్ అడిగారు. దాంట్లో ఫస్ట్ ప్లేస్ చైనా, ఫస్ట్ ప్లేస్లో యునైటెడ్ స్టేట్స్, యుఎస్ క్షమించండి, ఫస్ట్ ప్లేస్లో యుఎస్, సెకండ్ ప్లేస్లో చైనా, థర్డ్ ప్లేస్లో జర్మనీ ఉండింది, ఫోర్త్ ప్లేస్లో జపాన్ ఉండింది. జపాన్ని అధిగమించి భారతదేశం 4వ ప్లేస్కి అయితే వచ్చింది. అదేవిధంగా జర్మనీని కూడా అధిగమించి 3వ ప్లేస్కి ఎప్పటికి వస్తుందంటే 2028కి వస్తుంది అనమాట అని ఎవరు ఎస్టిమేట్ చేశారు? మోర్గన్ స్టాన్లీ రిపోర్ట్ అయితే ఫోర్కాస్ట్ చేసింది లేదా ఎస్టిమేట్ చేసింది. ఇది కూడా హిందూలో ప్రముఖంగా ప్రచురించినారు. దీనికి సంబంధించి ది హిందూలో ఎగ్జామ్ సెంటర్కి హిందూ పిఐబి సోర్స్ అవుతున్నాయి. టఫే ట్రాక్టర్ అండ్ ఫార్మర్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ వైస్ చైర్మన్కి ఎవరు ఎంపికయ్యారు? లక్ష్మీ వేణుగారు. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? డాక్టర్ శివకుమార్ కళ్యాణ్ రామన్. స్వేచ్ఛా భారత్ మిషన్ అర్బన్ కింద పీపీపీ మోడల్లో భారతదేశం మొట్టమొదటి గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాన్ ని ఎక్కడ ఏర్పాటు చేశారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది. ఇండోర్లో అయితే స్టార్ట్ చేశారు. ఇండియాస్ ఫస్ట్ పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండోర్. ఈవ్ టీజింగ్ ఎదుర్కోవడానికి ఏ రాష్ట్ర పోలీసులు శిష్టాచార్ అనే స్క్వాడ్ ను ఏర్పాటు ప్రారంభించారంటే ఢిల్లీ పోలీసులు శిష్టాచార్ స్క్వాడ్ వాస్ లాంచ్డ్ బై ద ఢిల్లీ పోలీస్. ఓకే, ఎందుకు దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈవ్ టీజింగ్ ఎదుర్కోవడం. తెలంగాణ వాడు కూడా షీ టీమ్ ని స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఏపీ వాళ్ళు కూడాను షీ టీమ్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అదేవిధంగా ఢిల్లీ పోలీసులు ఏం చేశారంటే శిష్టాచార్ అనే పేరుతో ఈవ్ టీజింగ్ ఎదుర్కోవడానికి అయితే ఒక వింగ్ ని అయితే ఏర్పాటు చేశారు. వెరీ ఇంపార్టెంట్. ఆపరేషన్ వరుణ ఏ దేశాల మధ్య జరుగుతుంది సార్ అంటే భారత్ మరియు ఫ్రాన్స్ మధ్య జరుగుతుంది. మార్చి 19 నుంచి 22 వరకు ఈ విన్యాసాలు జరిగాయి. విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశం తరపున, అదేవిధంగా చార్లెస్ డి గల్లే ఫ్రాన్స్ తరపున, MiG-29K మరియు రఫెల్ ఎం ఫైర్ జెట్లతో పాటు డిస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్, భారతీయ స్కార్పిన్ క్లాస్ జలాంతర్గాములు కూడా ఈ విన్యాసంలో పాల్గొన్నాయి. పిఐబిలో ఉంది, పిఐబిలో ఉంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం మొత్తం 33 దేశాల్లోనూ 24వ స్థానంలో కలిగి ఉంది. ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ దీనికి సంబంధించి ది హిందూ న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ ఆర్టికల్ ఇచ్చారనమాట. వాక్ స్వాతంత్రం గురించి ఎలాబరేట్ ఆర్టికల్ ఇచ్చి ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ ప్రకారంగా కూడా రిఫరెన్స్ ఇచ్చారు హిందూ పేపర్లో. ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ ప్రకారం మొత్తం 33 దేశాలలో భారతదేశం 24 స్థానంలో వెనకబడి ఉంది. ఏ విధంగా మన భారతీయ వాక్ స్వాతంత్రానికి, భారత ప్రజల వాక్ స్వాతంత్రానికి హామీ ఇస్తున్నాం అని చెప్పి క్వశ్చన్ చేసిండు హిందూ యొక్క ఎడిటర్. ఓకే, 2025 ప్రపంచ కబడ్డీ వరల్డ్ కప్ ఎక్కడ జరగనుందంటే ఇంగ్లాండ్ లో జరగనుంది. 19th క్వశ్చన్. బోయింగ్ స్టార్లైనర్ క్రూ ఫ్లైట్ టెస్ట్ CFT మిషన్ జాప్యం కారణంగా 9 నెలలకు పైగా అంతరిక్షంలో గడిపిన నాసా వ్యోమగాములు బ్యూచ్ విల్మోర్ మరియు సునీత విలియమ్స్ ఎప్పుడు సురక్షితంగా భూమికి తిరిగారంటే భారతదేశంలో మార్చి 19వ తేదీ అయింది. ఓవరాల్ గా చూసుకుంటే మార్చి 18, 2025 తెలుసుకుంది. దీనికి సంబంధించి నేను ఒక కంప్రెస్డ్ గా మీకు ఇక్కడ డాక్యుమెంట్స్ ఇస్తున్నాను చూడండి. ఈవెంట్ డేట్ ఎప్పుడు ఏమేమి జరిగింది, కీ ఈవెంట్స్ దానికి సంబంధించి జూన్ 6, 2024 నుంచి మొత్తం మార్చి 18, 2025 వరకు ఏమేమి జరిగి ఎక్కడెక్కడ జరిగి మొత్తం కూడాను అబ్స్ట్రాక్ట్ లాగా మీకు రెడీ చేసి ఇచ్చాను. ఒక్కసారి మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ వరల్డ్ స్పారో డే ప్రపంచ పిచ్చుకల దినోత్సవం 20 మార్చిన అయితే జరుపుకుంటారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి తొలి మహిళా మరియు ఆఫ్రికన్ అధ్యక్షురాలుగా ఎవరు నియమించబడ్డారంటే వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అవుద్ది. బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఇలాంటివి అడుగుతూ ఉంటారు. RRBస్కి, బ్యాంకింగ్స్కి, వాటికి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా APPSC, TSPSC క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటారు డెప్త్గా. మనం బేసిక్స్ నుంచి డెప్త్ వరకు అడ్వాన్స్డ్గా ప్రాక్టీస్ చేస్తున్నాం. 1-2 సార్లు చూడడానికి కొంచెం బోర్గా ఉంటుంది వీడియో. బోర్గా ఎక్కడైతే మనకు అనిపిస్తుందో ఎగ్జామినర్ కూడా వాటిలో ఫోకస్ చేస్తారు. కాబట్టి మీరు 1-2 సార్లు వినే ప్రయత్నం చేయండి ఈ వీడియోని. ఓకే, దాని పేరు వరల్డ్ స్పారో డే అయిపోయింది కదా. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి తొలి మహిళా అధ్యక్షురాలు క్రిస్టి క్రోవెంటి, జింబాబ్వేకి సంబంధించి స్విమ్మర్ అనమాట. స్విమ్మర్ అదే నియమించారు IOC. ఈవిడ కోవెంట్రీ, జింబాబ్వే సంబంధించిన వ్యక్తి, మొదటి మహిళ. మొబైల్ డెంటల్ క్లినిక్స్ ఎక్కడ స్థాపించారంటే న్యూఢిల్లీలో స్థాపించారు. ఆల్రెడీ మనం చూసాం దాన్ని.
ఢిల్లీ మినిస్టర్ లాంచెస్ మొబైల్ డెంటల్ క్లినిక్స్. ఓకే, మార్చ్ ఆఫ్ గ్లోరీ పుస్తకం ఏ క్రీడకు సంబంధించి, ఇది కూడా ఇంపార్టెంట్. మార్చ్ ఆఫ్ గ్లోరీ పుస్తకం హాకీ క్రీడకు సంబంధించింది. భారతదేశం 1975లో హాకీ ప్రపంచ కప్ విజయ స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకొని మార్చ్ ఆఫ్ గ్లోరీ అనే పుస్తకాన్ని మార్చి 18, 2025న న్యూఢిల్లీలోని శివాజీ స్టేడియంలో ఆవిష్కరించారు. దీన్ని కె ఆర్ముగం మరియు ఎర్రల్ డి క్రూజ్ సహా రచయితలుగా ఉన్నారు. ఇంపార్టెంట్. మార్చ్ ఆఫ్ గ్లోరీ బుక్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? హాకీ. స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ విన్నర్ ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇలాంటి క్వశ్చన్ ఇస్తే ఎక్కువ మంది చేయలేరు అనమాట. స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ విన్నర్ ఎవరు? గుంటర్ బర్గ్. వాటర్ ఎక్కడ ఉంటాయి? గుంటలో ఉంటాయి. గుంటర్ బ్లాష్. ఓకే, భారతీయ సినిమా సాంస్కృతిక ప్రభావం మరియు ప్రజాసేవకు ఆయన చేసిన అపార కృషికి గాను యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్లో లండన్కి చెందింది ది ట్యాంక్ బ్రిడ్జ్ ఇండియా ద్వారా జీవిత సాఫల్య పురస్కారం, లైఫ్ టైం పురస్కారం ఏ సీనియర్ తెలుగు చిత్ర హీరోకి ఇవ్వడం జరిగిందంటే సూపర్ స్టార్ చిరంజీవి గారికి. ఏ అవార్డు అది? యూకే పార్లమెంట్లో హౌస్ ఆఫ్ కామన్స్లో లండన్లో జరిగింది. ట్యాంక్ బ్రిడ్జ్ ఇండియా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అనమాట. సూపర్ స్టార్ చిరంజీవి గారికి ఇచ్చారు. ఇంపార్టెంట్. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ రూపశిల్పికి ఇటీవల కాలంలో మహారాష్ట్ర భూషణ్ అవార్డు ఇచ్చారు. ఆయన పేరు రామ్ సుతార్. వెరీ ఇంపార్టెంట్. రామ్ సుతార్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అయితే రూపొందించారు. ఆయనకి ఇటీవల కాలంలో మహారాష్ట్ర భూషణ్ అవార్డు అయితే ఇచ్చారు. 2026లో జరగబో ఫిఫా వరల్డ్ కప్ అర్హత సాధించిన తొలి జట్టుగా జపాన్ అయితే నిలిచింది. ఖేలో ఇండియా పారా గేమ్స్ యొక్క మస్కట్ ఏమిటి? ఉజ్వల. ఖేలో ఇండియా పారా గేమ్స్ యొక్క మస్కట్ ఉజ్వల. చూడండి, ఖేలో ఇండియా పారా ఒలింపిక్స్ గేమ్స్ 2025 అథ్లెట్ యాంథమ్ మస్కట్ లోగో అయితే రిలీజ్ చేశారు. ఇది పేరు, దాని పేరు కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలా. ఖేలో ఇండియా పారా గేమ్స్ యొక్క మస్కట్ ఉజ్వల. మార్చ్ 21 యొక్క ఇంపార్టెన్స్ చూసుకుంటే మార్చి 21వ తేదీ అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం, ప్రపంచ కవితా దినోత్సవం, అంతర్జాతీయ అటవీ దినోత్సవం, అంతర్జాతీయ హిమానీ నదాల దినోత్సవం మార్చి 21 అయితే ఉంటుందన్నమాట. నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ ఇటీవల ఏ విశ్వవిద్యాలయం ఛాన్సలర్గా నియమితులయ్యారు? ఎన్ఐఐటి. ప్రపంచ సంతోష సూచీలో భారత్ యొక్క స్థానం ఎంత? హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రకారం 118వ స్థానంలో ఉంది. అగ్రస్థానంలో ఫిన్లాండ్ ఉంది. ప్రపంచ సంతోష సూచీలో భారతదేశ స్థానం ఇంపార్టెంట్. 118, ఫిన్లాండ్ అగ్రస్థానంలో ఉంది. 102 ప్రపంచంలోని మొదటి సూపర్ సాలిడ్ లైట్ ని అయితే సృష్టించారు. సాలిడ్ మెటల్ తో అవుతుంది కదా, లైట్ తో అయితే ప్రపంచంలో మొట్టమొదటిగా దీని అయితే సృష్టించారని వార్తలు నిలిచింది. వరల్డ్ ఫస్ట్ సూపర్ సాలిడ్ క్రియేటెడ్ ఫ్రమ్ లైట్, ఏ గ్రౌండ్ టేకింగ్ డిస్కవరీ. ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఎస్ఎన్టీలో అడుగుతారు ఇలాంటి క్వశ్చన్స్ అని. ఓకే, దీని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు ఒకసారి సెర్చ్ చేసుకొని చెక్ చేసి పెట్టుకోండి. కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది అనమాట. కాంతితో మొట్టమొదటిగా సాలిడ్ని అయితే తయారు చేశారు. 103rd క్వశ్చన్. వరల్డ్ వాటర్ డే 22వ మార్చి జరుపుకుంటారు. దాని యొక్క థీము హిమనీ నద సంరక్షణ. ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని మార్చి 23 అయితే జరుపుకుంటారు. 105th క్వశ్చన్. సృజనాత్మక కళ ద్వారా ప్రజా స్థలాలను లేదా పబ్లిక్ ప్లేసెస్ ను పునరుద్ధరించడానికి లలిత కళా అకాడమీ మరియు నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ సంయుక్తంగా ఒక ప్రాజెక్ట్ అయితే ఢిల్లీలో ప్రారంభించారు. దాని పేరు ఏంటంటే ప్రాజెక్ట్ పారీ, PARI, పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా. ప్రాజెక్ట్ పారీ. వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ జరిగింది కదా, దాంట్లో అయితే దీనికి సంబంధించి పారీని ప్రజలను భాగస్వామ్యం చేశారనమాట. ఓకే, 106వ క్వశ్చన్. ఇది PIBలో ఉంది, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో అయితే దీని గురించి క్లియర్గా ఇచ్చున్నారు. చాలా పెద్ద ఎడిటోరియల్ ఆర్టికల్ ఇచ్చారు. 106th క్వశ్చన్ చూడండి. భారతదేశపు పూల పెంపక రంగంలో ఒక మైలురాయి. ఇది కూడా PIBలో ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్ అవుద్ది. భారతదేశపు పూల పెంపక రంగంలో ఒక మైలురాయిగా అంతూరియం పువ్వులను సింగపూర్కి ఎగుమతి చేయనున్నారు. ఈ పువ్వుల యొక్క సహజ ప్రకృతి ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే మిజోరాం సంబంధించింది. అంతూరియం పూలు ఏ రాష్ట్రానికి సంబంధించినవి? మిజోరాం సంబంధించి. ఇటీవల కాలంలో అంతూరియం పువ్వులను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఏ దేశాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే సింగపూర్కి అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఎవర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ అంతూరియం ఫ్లవర్స్. ఓకే, అంతూరియం ఫ్లవర్స్.
107వ క్వశ్చన్. భారతదేశం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువులలో 5 వస్తువుల మీద యాంటీ డంపింగ్ సుంకాలను అయితే విధించింది. వాటిలో సాఫ్ట్ ఫైర్ కోర్లు, వ్యాక్యూమ్ ఇన్సులేటెడ్ ఫ్లాస్క్లు, అల్యూమినియం ఫాయిల్స్, టైక్లోరో ఐసో సైన్యూరిక్ యాసిడ్లు మరియు పీవీసీ పెస్ట్ రెసిన్లు. ఇవన్నీ చైనా నుంచి భారతదేశానికి ఇంపోర్ట్ చేయకుండా నిషేధం అయితే విధించింది. యాంటీ డంపింగ్ సుంకాలను అయితే విధించింది అనమాట. ఓకే. ఒరిస్సా హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తికి ఎవరు నియమించబడ్డారు? జస్టిస్ హరీష్ టాండన్ గారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం మార్చి 24 అయితే జరుపుకుంటున్నారు. సీనియర్ సిటిజన్ కమిషన్ కోసం ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం కేరళ. వెరీ ఇంపార్టెంట్ అవుద్ది. కేరళ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ టు ఎస్టాబ్లిష్ సీనియర్ సిటిజన్స్ కమిషన్. ఓకే. 111 క్వశ్చన్. టాటా మోటార్స్ బ్రాండ్ అంబాసిడర్ గా విక్కీ కౌశల్ గారు అయితే అపాయింట్ అయ్యారు. భారతదేశపు నూతన ఆర్థిక కార్యదర్శిగా ఎవరు నియమించబడ్డారంటే అజయ్ సేత్ గారు నియమించబడ్డారు. స్టంప్డ్ అనే ఆత్మకథను ఎవరు రచించారు సార్ అంటే ఇతను సయ్యద్ కిరణ్ మణి గారైతే రచించారు. స్టంప్డ్. భారతదేశం మొట్టమొదటి వరల్డ్ కప్ లో ఇతను కీపర్. అతను స్టంప్డ్ బుక్ ని అయితే తీసుకొచ్చారు. సయ్యద్ కిరణ్ మణి. 114th క్వశ్చన్. భారతదేశం తలసరి పాల వినియోగం 471 గ్రాములు అయితే ఉంది. ఇది ప్రపంచ పాల వినియోగం కంటే ఎక్కువ. ఇది ఎందుకు ఇచ్చారంటే భారతదేశం 2030 నాటికి 300 మెట్రిక్ టన్నుల టార్గెట్ గా పెట్టుకుంది అని చెప్పి కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ గారు అయితే పేర్కొన్నారు. ప్రస్తుతం ఎంత ఉంది? 2024లో భారతదేశం యొక్క మిల్క్ ప్రొడక్షన్ ఎంత ఉందంటే 239 మెట్రిక్ టన్స్ అయితే ఉంది. దాన్ని 2030 నాటికి 300 మెట్రిక్ టన్స్ గా ఎక్స్పోర్ట్ చేయనున్నారని చెప్పేసి అయితే దానికి సంబంధించి పిఐబిలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే. దాంట్లో ఆ పిఐబి స్టేట్మెంట్ లో 471 గ్రాముల సగటు పాల వినియోగం ఉందన్నమాట. భారతదేశంలో సగటు పాల వినియోగం 471 గ్రాములు. ఓకే. 115వ క్వశ్చన్. ఇటీవల ఏ దేశం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకుంది? ఇంపార్టెంట్ అవుతుంది. ఇండోనేషియా. ఇది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది బ్రిక్స్ యొక్క బ్యాంకు. దీని యొక్క అధ్యక్షుడు ప్రస్తుతం ఈ మధ్య అపాయింట్ అయ్యాడు ప్రబోవో సుబియాంటో. గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్ మీద ఏ దేశాలు సంతకాలు చేశాయి? ఇండియా అండ్ సింగపూర్ అయితే సంతకాలు చేశాయి. నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు? మాజీ కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా. ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఇది. చూడండి, నేను కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేసినప్పుడు మార్చి 1st ఏం జరిగింది, మార్చి 2nd ఏం జరిగింది, మార్చి 3rd ఏం జరిగింది అని చెప్పి వరుసగా డే వైజ్ గా క్రానాలజీ అరేంజ్ చేసుకుంటూ నోట్స్ రాసుకున్నాను. మార్చి 1వ తేదీన నేను హిందూ పేపర్ని, ఈనాడును మరియు పిఐబిని రిఫర్ చేస్తాను. అలాగా మీకు ఒక ఆర్డర్ ప్రకారం అపాయింట్మెంట్స్ అనే ఒక దగ్గర, స్పోర్ట్స్ అనే ఒక దగ్గర, నేషనల్ ఇంటర్నేషనల్ అనే ఒక దగ్గర అలా నేను ఇవ్వలేకపోతున్నాను. కారణం ఏంటంటే నేను నోట్స్ స్టడీ చేసేటప్పుడు డే వైజ్ గా క్రానాలజీ నేను ఏర్పాటు చేస్తాను. నా ఫార్మాట్ ఇది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అవుతాయి. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో ఉపయోగపడతాయి. 100% మిగతా వాళ్ళకి మనకి ఒక బిట్ అయితే ఎక్స్ట్రా పెట్టే విధంగా అనేది అయితే మనం వీడియోస్ రెడీ చేస్తున్నాం. ఓకే. 118 క్వశ్చన్. లియో ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్ బుక్ ని అయితే మహేంద్ర సింగ్ ధోని గారు అయితే చెన్నైలో లాంచ్ చేశారు. దీన్ని ఎవరు రచించారంటే పిఎస్ రామన్ అయితే దీన్ని స్టార్ట్ చేశారు. 119వ క్వశ్చన్. ప్రధానమంత్రి జన్ ఔషధి కేంద్రాలు 2025 ఫిబ్రవరి నాటికి ఎన్ని కలవు? 15,057 కలవు. అత్యధికంగా ఎక్కడున్నాయి అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. వీటిని ప్రధానమంత్రి జన్ ఔషధి పరియోజన ప్రాజెక్టు కింద అయితే ఏర్పాటు చేశారు. ఐపీఎల్ చరిత్రలో 3 వేరు టీంలకు నాయకత్వం వహించిన క్రీడాకారులు ఎవరంటే రహానే. ఇప్పుడు కేకేఆర్ కెప్టెన్ గా ఉన్నాడు కదా, కలకత్తా టీం కి కెప్టెన్ అయినాడు రహానే గారు. గతంలో కూడా అతను మరో 2 టీమ్స్ కి అయితే కెప్టెన్ గా వ్యవహరించారు అనమాట. ఆ విధంగా 3 టీంలకు కెప్టెన్ గా వహించిన ఏకైక ప్లేయర్ గా ఇతను వార్తలు నిలిచాడు. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో కాంస్యం ఎవరు గెలుచుకున్నారు అంటే సునీల్ కుమార్ గారు అయితే గెలుచుకున్నారు. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ కాంస్యం ఎవరు గెలుచుకున్నారంటే సునీల్ కుమార్ గారు అయితే గెలుచుకున్నారు. 122 క్వశ్చన్ చూడండి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ అన్బోర్న్ బేబీస్. పుట్టకుండా అమ్మ కడుపులో ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన సంరక్షణ
మరియు జాగ్రత్తలు తీసుకునే క్రమంలో వాళ్ళకి కూడా ఒక రోజు ఉండాలని చెప్పి వాటి ఇంపార్టెన్స్ ని కూడా గుర్తు చేయడం ఒక రోజు ఉండాలని చెప్పి మార్చ్ 25th అయితే సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఉన్నత విద్యా సంస్థలలో విద్యార్థుల మానసిక ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇటీవల సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసింది. ఆ కమిటీకి ఎవరు అధ్యక్షత వహించారంటే ఎస్ రవీంద్ర భట్. సుప్రీంకోర్టు కమిటీ కాబట్టి ఇంపార్టెంట్ అవుద్ది, చూసుకోండి. 122nd క్వశ్చన్. ఇది చూడండి, ఈ పిక్ చూడండి. ఇండియా 500 రూపీస్ స్టాంప్ అయితే రిలీజ్ చేసింది. ఈ మేడం ఏం పేరు అంటే మాతా కర్మ. ఈవిడ కృష్ణుని భక్తురాలు, సాధువు, సామాజిక సంస్కర్త అయిన మాతా కర్మ యొక్క 1009వ జయంతిని సందర్భంగా ఆమెను గౌరవిస్తూ తపాలా శాఖ ఒక స్మారక బిల్లా లేదా పోస్టల్ స్టాంప్ అనేది రిలీజ్ చేసింది. ఎంత స్టాంపు? 500 రూపీస్ స్టాంప్ అనేది రిలీజ్ చేసింది. దీన్ని రిలీజ్ చేసిన ఎవరంటే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి మరియు కేంద్ర మంత్రి థోకాన్ సాహుల సమక్షంలో రాయ్పూర్లో అయితే ఈ స్టాంప్ అయితే ఆవిష్కరించారు, ఇనాగ్రేట్ చేశారు. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం తన పౌర సేవల కోసం AI చాట్ బాట్ పేరు సారథిని ప్రారంభించింది? ఏపీ గవర్నమెంట్ కూడా వాట్సాప్ గవర్నెన్స్ స్టార్ట్ చేసింది కదా, అదేవిధంగా AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ సారథిని హర్యానా గవర్నమెంట్ అయితే ఇనాగ్రేట్ చేసింది. ఈ 2 పిక్స్ చూడండి. 2 పిక్స్ చూసిన తర్వాత కింది వాటిని పరిశీలించండి. డార్జిలింగ్లోని పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్లో మంచు పర్వతాల నుండి వన్యప్రాణుల DNAను సంరక్షించే భారతదేశంలో మొట్టమొదటి జూగా అవతరించింది. ఇది డార్జిలింగ్లోని పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్. దీనికి ఎవరో హెల్ప్ చేస్తున్నారు లేదా ఎవరు సహకరిస్తున్నారంటే CCMB హైదరాబాద్ సహకారంతో ప్రాజెక్ట్ రెడ్ పాండాస్ మరియు మంచు చిరుతల మరియు ఇతర జాతుల నుండి దాదాపు 60 ఇతర జాతుల నుండి DNA నమూనాలు సేకరించి ఫ్యూచర్లో వీటిని యూజ్ చేస్తారనమాట. ఆ DNAను సేకరించి వాటిని నిల్వ చేయడం కోసం ఉపయోగించే టెక్నాలజీ వచ్చేసి క్రయోజెనిక్ సంరక్షణ మరియు DNA దీర్ఘకాలిక పరిరక్షణ కోసం ద్రవ నత్రజని రాకెట్ ఇంధనంగా వాడుతుంటారు. క్రయోజెనిక్ దానిని DNAలో ఉపయోగిస్తున్నారు. తద్వారా జాతుల పునరుద్ధరణ, జీవ వైవిధ్య పరిశోధన మరియు వన్యప్రాణుల రక్షణలో సహాయపడుతుంది. జాతులు అంతరించిపోయినప్పటికీ జన్యు పదార్థం సంరక్షించబడుటలో ఉపయోగపడుతుంది. ఓకే, రెడ్ పాండాస్ ఎక్కడ ఉన్నాయి అని క్వశ్చన్ అడిగారు గతంలో, అందుకని పిక్ మీకు మెన్షన్ చేస్తారు, రెడ్ పాండాస్. ఓకే, నమీబియా తొలి మహిళా అధ్యక్షురాలుగా నెటుంబో నంది నద్వేట గారు అయితే ఎన్నికయ్యారు. కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా SK మజుందార్ గారు అయితే అపాయింట్ అయ్యారు. చిన్నపిల్లల యొక్క భారతీయ భాషలను పరిరక్షించటకు, ప్రోత్సహించటకు లక్ష్యంగా కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం ఇటీవల బాల్బన్ కి కవిత చైల్డ్ రైమ్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం చిన్నపిల్లల యొక్క పాటలను, రైమ్స్ ను, పద్యాలను, గేయాలను భద్రపరచడం కోసం అయితే బాల్బన్ కి కవిత అనేది కేంద్ర విద్యాశాఖ అక్షరాస్యత విభాగం అయితే ఒక ప్రోగ్రామ్ అయితే ఇనిషియేట్ చేసింది. ఇది కూడా PIBలో ఉంది, బాల్బన్ కి కవిత. 130th క్వశ్చన్. 2024 సంవత్సరం టీ ఎగుమతుల్లో భారతదేశం 2వ స్థానంలో ఉంది, మొదటి స్థానంలో కెన్యా ఉంది, 3వ స్థానంలో శ్రీలంక ఉంది. ఓకే, 131st క్వశ్చన్. రియల్ టైం పంట సేకరణ కోసం కేంద్ర వ్యవసాయ శాఖ ప్రారంభించిన మొబైల్ ఇంటర్ఫేస్ పేరేం పేరంటే డిజిటల్ క్రాప్ సర్వే. ఇటీవల ఏ దేశంలో 7.7 తీవ్రతతో భూకంప తాకిడికి గురైంది? మయన్మార్. ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల జాబితాలో భారతదేశం నుంచి చోటు తగ్గించుకున్న మొదటి మహిళ ఎవరు? రోష్ని నాడార్. ఈవిడ HCL టెక్నాలజీస్ చైర్పర్సన్. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి తొందరలో, వాళ్ళందరికీ ఇలాంటి అడుగుతూ ఉంటారు, జాగ్రత్తగా చూసుకోండి. బిజినెస్ అఫైర్స్ అవి. ఫినాన్షియల్ అవేర్నెస్ అంటారు దాన్ని, ఫైనాన్షియల్ అవేర్నెస్, కరెంట్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అంటారు. ఖేలో ఇండియా పారా గేమ్స్ యొక్క పథకాలు. హర్యానా 34 పథకాలు గెలుచుకుంది. తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వరుసగా మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ బిట్టు. ఓలా, ఉబర్ లాంటి టాక్సీ సేవలు ఉన్నాయి కదా, వాటిల్ని సహకార నమూనాలో కోఆపరేటివ్ విధానంలో కేంద్ర హోం మరియు సహకార మంత్రి అయిన అమిత్ షా గారు ప్రారంభించారు. దానికి ఏం పేరు పెట్టారంటే సహకార్ టాక్సీ అని పెట్టారు. సహకార్ టాక్సీ ఓలా, ఉబర్ లాగా సహకార నమూనాలో ప్రారంభించబడింది. ఏం పేరు? సహకార్ టాక్సీ. 136th క్వశ్చన్. గణిత శాస్త్ర నోబెల్ గా పేరు పొందిన అబెల్ ప్రైజ్ ను 2020 సంవత్సరానికి మసాకి కాసివారా జపనీస్ సంబంధించిన
గణిత శాస్త్రవేత్త అయితే పొందారు. వెరీ ఇంపార్టెంట్. 137th క్వశ్చన్. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారంటే ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు గారు అయితే అపాయింట్ అయ్యారు. ట్రై సర్వీసెస్ ఇంటిగ్రేటెడ్ మల్టీ డొమైన్ ఎక్సర్సైజ్ ప్రచండ ప్రహార్ ఎక్కడ జరిగింది? అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు కమాండర్ కేంద్రంలో జరిగింది. భారత్ మరియు రష్యా మధ్య 14వ ఎడిషన్ సముద్ర ద్వైపాక్షిక వ్యాయామం చెన్నైలో జరిగింది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం భారతదేశం 3వ స్థానంలో ఉంది. ILO వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ 2024-26 ప్రకారం భారతదేశ సామాజిక రక్షణ కవరేజ్ 2021లో 24.4% నుంచి 2024లో 48.8% రెట్టింపైంది. అదేవిధంగా దాదాపు 920 మిలియన్ల మంది జనాభాలో 65% మంది ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ఇది ప్రపంచ సామాజిక భద్రత కవరేజ్లో 5% అయితే కలిగి ఉంది. అదేవిధంగా 39.94 కోట్ల ఆయుష్మాన్ కార్డులను జారీ చేసి ప్రతి కుటుంబానికి 5 లక్షల ఆరోగ్య కవరేజ్ను అందించే ఆయుష్మాన్ భారత్ వంటి కీలక కార్యక్రమాలు కూడాను ILO ఇచ్చిన రిపోర్ట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా భారతదేశంలో పేదరికాన్ని మరియు ఆరోగ్య సంరక్షణను అయితే గణనీయంగా పెంచాయని చెప్పేసి ILO రిపోర్ట్ పొందింది. రిపోర్ట్ అయితే ప్రచురించింది. ఆ రిపోర్ట్ ని హైలైట్ చేసింది అనమాట. ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అయితే ఆ రిపోర్ట్ హైలైట్ చేసింది. దానికి సంబంధించిన అబ్స్ట్రాక్ట్ అయితే నేను ఇచ్చాను. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ రామాయణ మరియు వేద పరిశోధన సంస్థ రామాయణ సమ్మేళన్ శ్రీలంకలో కొలంబోలో జరిగింది. వెరీ ఇంపార్టెంట్. అయోధ్య అని ఇస్తాడు ఫస్ట్ ఆప్షన్ అయోధ్య అని ఇస్తాడు. కాదు, ఎక్కడ జరిగిందంటే కొలంబో శ్రీలంకలో జరిగింది. 143rd క్వశ్చన్ చూడండి. ఇంటర్నేషనల్ జీరో వేస్ట్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చ్ 30th జరుపుకుంటారు. 37వ కథక్ మహోత్సవం ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద వేతన రేట్లను ఎంత నుంచి ఎంతకు పెంచారంటే గతంలో 7 రూపాయల నుంచి 26 రూపాయల మధ్యలో పెంచారనమాట. అత్యధికంగా హర్యానాకు 400 రూపాయలు అయితే పెంచారు. ఎన్ఆర్ఈజిఎస్ డబ్బులు అమౌంట్ అయితే గరిష్ట వేతనాలు అయితే రోజువారీ దినసరి కూలీ వేతనాన్ని అయితే పెంచింది. క్యాబినెట్ డిసిషన్స్ లో ఇవి ఉన్నాయన్నమాట. కేంద్ర క్యాబినెట్ డిసిషన్స్ అన్ని కూడా ప్రచురిస్తూ ఉంటాయి కదా, వాటిల్లో ఉంది ఈ డేటా. 146వ క్వశ్చన్. ఇటీవల ఏ దేశపు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏజెన్సీ 2026 నాటికి క్రిప్టో కరెన్సీకి చట్టపరమైన హోదా ఇవ్వాలని సూచించిందంటే జపాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏజెన్సీ JFSA. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 2024 కొన్ని సవరణలు అయితే ప్రతిపాదించారు. వాటిని చూసుకున్నట్లయితే మార్చ్ 26, 2025 పార్లమెంట్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ 2024 ఆమోదించింది. గతంలో ఒక నామినీ ఉంటే ఇప్పుడు 4 నామినీస్ పెట్టుకోవచ్చు. పరిమితిని 5 లక్షల నుండి 2 కోట్ల వరకు పెంచడం ద్వారా గణనీయమైన వడ్డీని అయితే పునర్నిర్వచించింది. అదేవిధంగా సహకార బ్యాంక్ డైరెక్టర్ల పదవీ కాలాలని, బ్యాంకింగ్ ఒక ఆడిటర్ యొక్క వేతనాల్ని, నియంత్రణ నివేదికలను అయితే తేదీలను సవరించడం వంటి కీలక సంస్కరణలు అయితే ఇందులో ప్రవేశపెట్టారు. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రజెంట్ 4 నామినీస్ పెట్టుకోవచ్చు అనేది కొంచెం ఇంపార్టెంట్ అవుతుంది. ప్రధానమంత్రి ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీ మేడం గారు అయితే అపాయింట్ అయ్యారు. IFS అధికారిని, మాజీ అధికారిని నిధి తివారీ. 149వ క్వశ్చన్. యునైటెడ్ స్టేట్స్ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ యొక్క డైరెక్టర్ గా భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త డాక్టర్ జై భట్టాచార్య గారు అయితే అపాయింట్ అయ్యారు. యునెస్కో విద్య మరియు పోషకాహారం బాగా తినడం నేర్చుకోండి అనే నివేదికనైతే విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ఫ్రాన్స్ మార్చి 27, 28, 2025 న్యూట్రిషన్ ఫర్ గ్రోత్ అనే కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా పాఠశాల యొక్క భోజనం, పోషక నాణ్యతలపై ఆందోళన వ్యక్తం చేసింది. అదేవిధంగా యునెస్కో నివేదిక ప్రకారం 2024లో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో 47% మందికి భోజనం అందగా చాలా మందికి తగినంత పోషకాహారం లేకపోవడం వల్ల పిల్లల ఆరోగ్యం మరియు విద్యా పనితీరుపై ప్రభావం చూపింది. ఈ రిపోర్ట్ ఏం సూచించారంటే ముఖ్యమైన ఫలితాల్లో భాగంగా 27% పాఠశాల భోజనంలో పోషకాహార నిపుణులు ఇన్పుట్ లేకపోవడం, 187 దేశాలలో 93 దేశాలలో మాత్రమే
పాఠశాల ఆహార చట్టాలు ఉన్నాయి మరియు 65% ఆహార ప్రమాణాలు నిర్ణయించడం ఉన్నాయి. పెరుగుతున్న బాల్య ఊబకాయం మరియు నిరంతర ఆహార అభద్రత గురించి నివేదిక హెచ్చరించింది. విద్యార్థుల శ్రేయస్సును మెరుగుపరచడానికి అల్ట్రా ప్రాసెస్డ్ భోజనం కంటే స్థానికంగా లభించే తాజా ఆహారాన్ని అయితే అందించాలని చెప్పి అయితే నివేదిక పేర్కొంది. ఈ రిపోర్ట్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అవుతాయి, యునెస్కో రిపోర్ట్ కాబట్టి. ఓకే, 151 భారతదేశ లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, ఖర్చులను తగ్గించడానికి మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ స్మైల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్మైల్ అనగా ఏంటంటే స్ట్రెంథనింగ్ మల్టీ మోడల్ మరియు ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్. 152nd క్వశ్చన్. ఇటీవల ఈ క్రింది ఏ కార్యక్రమానికి 10 వసంతాలు అయితే పూర్తయినాయి? 10 వసంతాలు పూర్తయినాయి. సాగర్మాలాకి మార్చి నెలకి 10 years పూర్తయినాయి అని చెప్పేసి ది హిందూలో పెద్ద ఎడిటోరియల్ ఆర్టికల్ అయితే ఇచ్చారనమాట. దీని యొక్క సారాంశం ఏంటంటే 2015లో ఓడరేవులు, షిప్పింగ్ మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖ ప్రారంభించబడిన సాగర్మాలా కార్యక్రమం పోర్టుల యొక్క ఆధునీకరణ, మెరుగైన కనెక్టివిటీ, పారిశ్రామిక వృద్ధి మరియు తీర ప్రాంత షిప్పింగ్ ద్వారా భారతదేశ సముద్ర రంగాన్ని మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2015లో స్టార్ట్ చేశారు. అదేవిధంగా మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 యొక్క కీలక స్తంభంగా ఇంపార్టెంట్ పిల్లర్గా ఇది ఆర్థిక విస్తరణ, స్థిరత్వం మరియు ఆవిష్కరణలకు మద్దతు ఇస్తుంది. అదేవిధంగా సాగర్మాలా 2.0 మరియు సాగర్మాలా స్టార్టప్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్ S212 భారత వికసిత్ భారత్ మరియు ఆత్మనిర్భర్ భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా షిప్ బిల్డింగ్ మరియు మౌలిక సదుపాయాలను, వాణిజ్య పోటీతత్వాన్ని మరింత పెంచాలని చెప్పేసి అయితే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ అవుతుంది. సాగర్మాలా రాజస్థాన్ డేగా మార్చి 30 జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ యోగా డేగా మార్చి 30 జరుపుకుంటారు. దాని యొక్క థీమ్ ఏంటంటే యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనేది అయితే థీమ్ గా ఇచ్చారనమాట. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని ఆల్మోస్ట్ కవర్ చేశాను. ఓకే, క్వశ్చన్స్ అన్ని ఎలా ఉన్నాయంటే కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లోనే ఉన్నాయి. నేను అడ్వాన్స్డ్ లెవెల్లోనే ఫ్రేమ్ చేశాను. ఎందుకంటే ఒక 10-15 సింపుల్ గా కనిపించే బిట్స్ ను అపాయింట్మెంట్స్ ఇచ్చేసి ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఎవరైతే స్టూడెంట్స్ మనల్ని నమ్ముకొని ఉన్నారో వాళ్ళని మిస్లీడ్ చేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి క్వశ్చన్ పేపర్ సెట్టర్ మైండ్ సెట్ ఎలా ఉన్నా సరే మనం ఎవరైతే మనం వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఒక అదనపు మార్క్ రావాలి అనే ఉద్దేశంతోనే ఫ్రేమ్ చేశాను. అందుకని చెప్పి కొంచెం వీడియోస్ లెంత్ ఎక్కువ అవుతాయి, కంటెంట్ కూడా కొంచెం ట్రిక్కీగానే ఉంటుంది. ఎందుకంటే నేను తీసుకున్న సోర్స్ అలాంటివి, పిఐబి సోర్స్ తీసుకున్నాను, హిందూ సోర్స్ తీసుకున్నాను, ఈనాడు పేపర్ను కూడా అక్కడక్కడ రిఫర్ చేస్తూ ఇచ్చాను అనమాట. కాబట్టి కొంచెం డెప్త్ గానే ఉంటుంది. 1-2 సార్లు చూసే ప్రయత్నం చేయండి. వీడియో బోర్ కొడితే ఈ రోజు 10 నిమిషాలు, రేపు 10 నిమిషాలు అలా చెక్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు యూజ్ అవుద్ది, తప్పకుండా యూజ్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.